ఢిల్లీ బ్లాస్ట్ కేసులో హర్యానాకు చెందిన డాక్టర్ ప్రియాంక శర్మ అనే మహిళా వైద్యురాలిని జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ లో జమ్మూ కాశ్మీర్ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ సిఐకే విభాగం అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన డాక్టర్ ప్రియాంక శర్మ ప్రధాన నిందితుడు అయినటువంటి డాక్టర్ ఉమర్ నబీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. వారి కాల్ వివరాలు మరియు చాట్ల ద్వారా అనేక కొత్త ఆధారాలు బయటపడ్డాయి. మరో నలుగురు వైద్యులు మరియు ఫెర్టిలైజర్ ట్రేడర్ ని కూడా అనుమానితునిగా గుర్తించారు. వారు పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి ఈ మాడ్యూల్లో పాల్గొన్నారని ఆరోపించారు. దర్యాప్తులో ఈ కేసు వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ గా వెల్లడైంది. రోహత్ కు చెందినటువంటి డాక్టర్ ప్రియాంక శర్మ అక్టోబర్ 2023 నుండి అనంతనాగ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్నారు. విస్తృత ఉగ్రవాద మాడ్యూల్ దర్యాప్తులో ఆమె పేరు మరియు ఫోన్ కాల్ జాడ బయటపడిన తర్వాత ఆమెను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మలక్నాగ్ ప్రాంతంలో ఆమె అద్దెకు తీసుకున్నటువంటి వసతిపై దాడి చేసి ఈ కేసుతో ఆమెకు ఉన్న సంబంధాలను పరిశీలిస్తున్నందున ఇన్వెస్టిగేషన్ కోసం ఆమె నుంచి స్వాధీనం పొందినటువంటి మొబైల్ మరియు సిమ్ కార్డును ఫోరెన్సిక్ విచారణ కోసం పంపించారు. అలాగే ఢిల్లీలో జరిగిన పేలుడు కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి ముగ్గురు ముస్లిం డాక్టర్లను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ 3 రోజుల పాటు విచారించిన తర్వాత ఈ నలుగురు ముఖ్య నిందితుడైనటువంటి డాక్టర్ ఉమర్ నబీకి లింక్ చేస్తూ ఎటువంటి నిర్దిష్ట ఆధారాలు లభించకపోవడంతో వారిని విడుదల చేశారు.